నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఎంత చిన్న విషయాన్నైనా ఆయన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో అమరావతిలో పనులు జరుగుతున్నాయా అంటే ఒక్క క్షణం ఆలోచించాల్సి వస్తోంది. అమరావతి నిర్మాణంతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, అధికారులు, కాంట్రాక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి పదే పదే ఈ విషయమై చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఆయన స్పీడ్కు బ్రేకులు వేస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది చేయడానికి కూడా అధికారులకు చేతులు రావడం లేదు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగాలని ముఖ్యమంత్రి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన సుదీర్ఘ సమయం వెచ్చించి మరీ అమరావతి పనులు పరుగులు పెట్టించాలని ఆదేశిస్తున్నారు. ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా తమ ఆదేశాలు అమలు కాని విషయాన్ని ఆయన గుర్తించారు. నిర్మాణాల కోసం ఉపయోగించే ఇసుక, కంకర, ఎర్రమట్టి లాంటి ఖనిజాల సరఫరాకు అవసరమైన పాలనాపరమైన అనుమతులను ఆలస్యం చేయకుండా ఇవ్వాలని గతంలోనే పలుమార్లు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ఖనిజాల తవ్వకం, రవాణా, సరఫరా కోసం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోపే అనుమతులు ఇవ్వాలని ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశారు. అయినా అధికారుల తీరు మారకపోవడంతో ఏకంగా జీవో నెంబర్ 84 జారీ చేయవలసి వచ్చింది. ఎప్పుడో 2016-17 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఈ అనుమతులు పొందేందుకు కాంట్రాక్ట్ సంస్థలు 4-5 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. ఇటీవలి సమావేశాల్లో ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల్లోపై అనుమతులు ఇవ్వాలని పదే పదే చెప్పారు. అయినా అధికారులు అదే అలసత్వాన్ని ప్రదర్శించడంతో సీరియస్గా తీసుకున్న సీఎం గనుల శాఖతో ఆ మేరకు జీవో జారీ చేయించారు. ఇకనైనా అమరావతి నిర్మాణ పనుల్లో కంకర, ఇసుక, ఎర్రమట్టి కోసం జాప్యం జరగదని ఆశిద్దాం. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.